అది నీ స్థలమే, అది నీకు ఇచ్చేస్తా. ఈ వాగ్దానం మనందరికీ సొంతమవును గాక. చాలా మందికి వచ్చే వాగ్దానాల్లో ఈ వాగ్దానం కూడా వస్తుంది, నువ్వు అడుగుపెట్టు స్థలమును నీకు స్వాస్థ్యంగా ఇస్తానని. వచ్చిందా? అది పొందుకోగలిగామా? పొందుకోలేకపోయాం. కొంతమంది వాగ్దానం అయితే పొందారు కానీ వాగ్దాన ఫలం మాత్రం పొందలేదు. ఈ కాలేబు వాగ్దానం పొందడమే కాదు, ఆ ఫలాన్ని కూడా పొందుకోగలిగాడు. అదే ప్రత్యేకత. వాగ్దానాలు పొందడం ఒక ఎత్తు అయితే, దాని ఫలం పొందడం రెండవ శ్రేష్టమైన గుణం. అందుకే మన అందరికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. వాగ్దానం ఎవరికి విడిచిపెట్టాడు దేవుడు. అది నెరవేరాలంటే అందుకు తగినట్లుగా నీవు నేను నడవాలి. వాగ్దాన ఫలం మనం పొందుకోవాలంటే దానికి తగినట్లుగా మన జీవితాలు ఉండాలి.